దమయంతి, అందరూ టెన్షన్ గా ఉంటే మధ్యలో నీ గోలేంటి? గోలేంటండి గోల? అదింతవరకు ఇంటికి రాలేదంటే ఏమనుకోవాలి? దమయంతి, ఇంటికి రావాల్సిన పిల్ల ఇంకా రాలేదని మనం అందరం కంగారు పడుతూనే ఉన్నాం కదా. నేను చెప్పినట్టు వినుంటే ఇలా కంగారు పడాల్సిన అవసరం ఏముంది? నా మాట వినకుండా అందరూ కలిసి చెయ్యమ్మా చెయ్యమ్మా ఉద్యోగం చెయ్యమ్మా అని పంపించారు. అదేమో మనల్ని ఈ విధంగా ఏడిపించుకుని తింటుంది. అక్కడ తనకి ఏమైందో అని ఆలోచించకుండా నువ్వేంటి దమయంతి? ఏమవుతుంది? ఏవి కాదు. ఆమె పాటికి ఆమె ఉద్యోగం చేసుకుంటూ ఏడ తిరుగుతుందో ఏమో. దమయంతి, ఎందుకమ్మా? ఎందుకు నా మీద అరుస్తున్నావు? ఉద్యోగానికని వెళ్తుంది, సాయంత్రానికి అయిపోతుంది. పెందలాడే కొంపకొచ్చి పడాలి కదా. ఇంతవరకు ఇంటికి రాలేదు అంటే అర్థమేంటి? ఏం చేస్తున్నట్టు, ఎక్కడున్నట్టు? పైగా ఫోన్ కూడా ఆపుకుంది. ఫోన్ ఆపుకుందో లేదా పనిచేయలేదో తెలియకుండా నువ్వెలా మాట్లాడతావు? అందరూ నన్ననే వాళ్లే. మీరందరూ కలిసి ఇలా సమర్థిస్తున్నారు కాబట్టి అది ఈ విధంగా తయారవుతుంది. భయము భక్తి లేకుండా. దమయంతి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? చిన్ని, ఇంకొకసారి ఫోన్ చేయరా? అలాగే అమ్మా. ఇంత రాత్రి అయినా ఇంటికి చేరలేదు అంటే ఏమైనట్టు? తను ఎక్కడైనా ఇబ్బందుల్లో ఇరుక్కుందా? అదే నాకు భయంగా ఉందండి. అమ్మా, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్టు తనేం మామూలు అమ్మాయి కాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది. అలా ఏం ఉండదు. కాకపోతే ఏదైనా పనిపడి ఆలస్యమై ఉండొచ్చు. పని మీదుండి ఆలస్యమైతే ఫోన్ చేయొచ్చు కదండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేమో. వాళ్ళ స్టేషన్కి ఫోన్ చేస్తుంటేనే ఇంతవరకు ఫోన్ తీయలేదు. ఎవరి పనులు వాళ్ళకుంటాయి కదా. ఎవరి పనులు వాళ్లకున్నా ఏ పని పాటు చేసుకోకుండా కంగారు పడుతూ ఎదురు చూసేది మరవే కదరా. సరే, నేను మళ్ళీ ట్రై చేస్తాను, ఆగండి. అన్నా, నీకు ఈ మధ్య సోకు బాగా ఎక్కువైందన్న. తప్పేముందిరా, గా పోరి అగిపిస్తే అందంగా ఆగుపడబల్లే. రాత్రి అయితే రొమ్ముకి రంగు నీళ్ళకి తేడా తెలవదు. నీకెందుకు అన్నం గురించి? రాత్రైనా పగలైనా నా పోరి నా కళ్ళకు కనిపిస్తుందిరా. దేవుడు మా ఇద్దరికి లగ్గం కావాలని రాసి పెట్టినట్టుందిరా. అన్నా, అంటే నీకు కోపం వస్తుంది కానీ రాత్రి అయితే నిల్చుని కడకల్లా నిలువున 4 అడుగులు పోలేవు. గసువంటిది మనకి లవ్ ఎందుకే? నిజం తెలిసాక ఏ పోరైనా రేసేకటోడితో లగ్గానికి ఒప్పుకుంటుందా? అన్న ఆనందపడతాడే, అవ్వు అనాలని నీకు తెలియదారా? ఎట్లా హనుమంతవన్నా? నాగుపాముకి ముంగేసుకి దోస్తు అవుతుందా? గట్లనే దొంగోనికి పోలీసు పరికి లగ్గమైతుందా? ఇప్పటిదాకా కాకున్నా ఇప్పుడు అవుతుందన్న నమ్మకం అవుతుందిరా.
అన్న నా మాటేం రాదే, మన దందాకి అడ్డం వచ్చే పోరితో లవ్ ఏందన్నా? గా పోలీస్ పొరితో లగ్గం అవుతుందంటే దందాలన్నీ ఇడిచిపెడతారా? దందా ఇచ్చిపెట్టి ఏం చేయాలా? పెండ్ల జీతం తెస్తే తిరుగుతుందావా? అంత ఇజ్జత్ లేనో లెక్క కనిపిస్తున్నాను రా నీకు. పెండ్లికి ముంగట మంచిగా కమాయించి పెండ్లైనాక మన మార్కెట్ యాదన్న లెక్క కంచి పెట్టిన చొక్కా ప్యాంట్ వేసి మార్కెట్ మొత్తం పైసల మీద మిత్తిలు వసూలు చేస్తా. కమాయించాలంటే ముంగట ఒకపట్టుకు పోవాలా? జల్దీ నడు, ఈరోజు బెనిఫిట్స్ కోటిలో వేసిండ్రు. పక్కా ఫ్యామిలీ సినిమా, మస్తు లేడీస్ వస్తారు. ఆడోళ్ళు గనక బయటకు వస్తే అరతులమన్నా ఒంటి మీద లేకుండా రారు మహాతల్లులు. ఇప్పుడు కనీసం 10 చైన్లు కొట్టాలి, 20 పర్సులైనా కొట్టాలి. అన్నా ఆంటీ తన చైన్లుంటాయి గాని అంకుల్ తన పైసలు ఉండవన్నా. బెనిఫిట్ షోలు అంటే అంకుల్స్ చాలా మంది సెటప్లతోనే వస్తారు. పెండ్లం పక్కనుంటే పైసలు తీయరు గాని సెటప్ ఉందంటే మిత్తికైనా పైసలు తీసుకొస్తారు. చల్ నడు 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 నడు. అన్నా చీకట్లో ఎవరు చూస్తారన్నా పౌడర్ కొట్టుకుంటున్నావు? అన్నో నేను ఏడుంటే ఆడ చూస్తున్నామేందన్నా? పోచంపల్లి బస్సు వెళ్ళిపోయిందా అండి? ఎప్పుడో వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయిందా? హలో, వస్తున్నాను రా, బయలుదేరాను. చివరి బస్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఊరు వెళ్ళడానికి బస్ లేదు. ఈ టైంలో ఎక్కడుండాలి, ఎటు వెళ్ళాలి? కనీసం క్యాబ్ అయినా బుక్ చేద్దామంటే చేతిలో ఫోన్ కూడా లేదు. ఏం చేయాలి? ఇంటి దగ్గర అమ్మ, అత్తయ్య అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. కనీసం ఫోన్ చేసి చెప్పే అవకాశం కూడా లేదు. అన్నా ఈరోజు బెనిఫిట్స్ కదా, అందులోనూ అది ఫ్యామిలీ సినిమా. లేడీస్ మస్తు వస్తారు. నువ్వు వాళ్ళ మెడలో గొలుసులు నెక్లెస్లు కొట్టేసే పనిలో ఉండాలా? అరే నువ్వే చూస్తావు కదా, మేడ తగిలిందంటే మన చేతికి బంగారం వచ్చినట్టే. అవునా? నీకు రేసెకటి కండ్లు కనిపించవు, అయినా ఆడల మెడలో ఉన్న బంగారం మాత్రం మస్తు గుర్తుపడతావు. ఎట్లన్నా? మనిషికో వాసన ఉన్నట్టు బంగారానికి కూడా ఓ వాసన ఉంటదరా. ఆ వాసన నాకు మస్తు వస్తుంది. నా కండ్లు బంద్ చేయకపోయినా నా ముక్కులు గుర్తుపడతాయి. అన్నా నీతో ఇన్నేళ్ల సంది తిరుగుతున్నా నీకు తగిలేట ఆ వాసన నాకు తగలలేదన్నా. నాకు రేచీకట్ కదరా, దేవుడు ఈడ కట్ చేసి ముక్కుకిచ్చిండు. అవు నిజమేనన్నా, లేకుంటే సింహ చీకట్లో కూడా బంగారం కాదు పిచ్చిదంటే టక్కన గుర్తుపడతావు. ఆ మహాలక్ష్మి మామూలు మనిషి కావడానికి టైం పడుతుంది. అలా అని దానికి కాపలా కాస్తూ ఎంతకాలమని కూర్చుంటాం సిద్ధు? అది మామూలు మనిషి అయినా అవ్వకపోయినా నాకొచ్చే నష్టం ఏం లేసాం. లేదు సిద్ధు, మనకి అడ్డం లేకుండా మహాలక్ష్మిని కూడా లేపేస్తే సరిపోతుంది. కానీ దాన్ని ఏం చేయాలన్నా పోలీస్ సెక్యూరిటీ ఉంది. మహాని కాపాడడానికి పోలీసులు కూడా చూస్తుంటారు కాబట్టి దాన్ని అక్కడేం చేయలేం.
కొమ్మ తుంచేద్దామని నువ్వంటున్నావు, చెట్టునే నరికేద్దామని నేనంటున్నాను. మహా మనకి సమస్యే కాదు శ్యామ్. దాని గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేలా నేను అక్కడ సెట్ చేశాను. నేను ఆలోచిస్తుంది కళ్యాణి గురించి. తాళి తెంచితే మన ముందు తల వంచుకుని బ్రతుకుతుంది అని నేననుకుంటే కళ్యాణి పొగరు ఏమాత్రం తగ్గలేదు. ఒంటి మీదికి పోలీస్ డ్రెస్ వచ్చింది కదా, ఇంకెలా తగ్గుతుంది? తగ్గాలి. అదలా మన ముందు తలెగరేస్తూ ఉంటే నాకు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది శ్యామ్. ఈసారి దెబ్బ కొడితే మళ్ళీ కోలుకోవడం అనేది జరగకూడదు. ఏ పోలీస్ డ్రెస్ చూసుకుని అది అంత గర్వపడుతుందో ఆ పోలీస్ డ్రెస్సే లేకుండా చేయాలి. అంటే ఈసారి ఆ కళ్యాణిని టార్గెట్ చేస్తున్నావు అన్నమాట. వద్దురా నాయనా, ముందు నన్ను పూర్తిగా కోలుకోనివ్వండి. నేను మంచం మీద ఉండంగా మీరేమి చెయ్యొద్దు. ఈసారి నేను కోలుకున్నాక నన్ను దూరంగా ఏదైనా ఆశ్రమానికి పంపించే ఏర్పాట్లు చెయ్యండి. నన్ను పంపించాకే మీరు ఆ కళ్యాణిని ఏమైనా చెయ్యండి. నేనుండగా నీకెందుకమ్మా అంత భయం? మీతో బరిగెత్తంత ఓపిక నాకు లేదు, పోలీస్ దెబ్బలు తినేంత వయసు నాకు లేదు. అందుకే నన్ను వదిలేసి మీరేదన్నా చేసుకోండి. ఏందిరా ఆపినావు? అన్నా మనం వేరే తోలిపోదాం. ఏమైందిరా? మంచిగానే పోతుంది కదా, ఉన్నట్టుండి దారి మార్చిపోదామంటావేంది? అన్నా గా పోలీస్ పురి ముంగటున్నది. అన్నా నాకు తెలిసి మన కోసమే కాప్ కాసి ఉంటది. గా పోరి గీ టైంలో ఈడున్నదా? ఏ అటు ఇటు చూసి రోడ్లో ఎవరైనా ఉన్నారేమో చెప్పు. అన్నా ఎవరు లేరన్నా? కట్లయితే కపూరి ఈడెందుకుంటదరా? చల్ గపూరి తను గోని. నా మాటిని మూసుకొని పోనీరా బై. అన్న వద్దన్నా. పోనీ. సరే తప్పదా? అరే పూరి ఏ దిక్కునుందరా? అన్నా నీకు రైట్ లో 2 రోజుల దూరంలో ఉంది. నమస్తే మేం సాబ్. అయ్యో చీమ్మ చీకట్లో ఈడున్నారేంది? ఇంటికి కూడా పోకుండా రాత్రి డ్యూటీ చేస్తురా ఏంది? అన్నా చిమ్మ చీకట చిమ్మ చీకట అంటున్నావేంటి? వీధి లైట్లు ఆ విధంగా వెలుగుతుంటే దొరికిపోండి అన్న. గా లైట్లు లేకపోతే చీకటే కదా మేం సాబ్. నాకైతే చీకటిగానే కనిపిస్తుంది. అదేంటి? అనకాలు అంతే మేడం, లైట్లున్నా లేనట్టే. హెడ్ లైట్ లో జరంత ప్రాబ్లం ఉంది. అమ్మా ఏమైంది? గే చీమన కూటుంటదిలే మేడం. అంగావని ఇడ్స్ పెట్టుర్రి. మీరేందిరా? లాస్ట్ బస్ మిస్ అయింది. ఏం చేయాలో అర్థం కాక ఇలా నిలబడున్నా. బస్సా? ఏంది మేడం, ఊరికేమన్నా పోతురా ఏంది? అవును, మా ఊరు వెళ్ళాలి. కాదేంది, మీది ఊరు కాదా? లేదు, పోచంపల్లి. రోజు ఈ టైంకి ఇంట్లో ఉండేదాన్ని. అనవసరంగా నీ వల్లే లేట్ అయింది.
నా ఎస్ఐ గారు నిన్ను కూడా అరెస్ట్ చేయమన్నారు. అక్కడ హడావిడిలో నిన్ను పట్టుకుందామనే లోపే నువ్వు మాయమైపోయావు. అరే నేను దొరకలేదని మీరు పరేషాన్ అవుతురా? సరే అరెస్ట్ చేసుకోరి. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసుకుంటూ కూర్చోవాలా ఇక్కడ? అసలే లాస్ట్ బస్ మిస్ అయిందని టెన్షన్ లో ఉన్నాను. వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో. రానా? ఇప్పటికీ మా ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లో అమ్మ ఎదురు చూస్తున్నప్పుడు ఎవరినైనా డ్రాప్ చేయమని అడిగి వెళ్ళిపోవచ్చు కదా మేడం. ఈడేం చేస్తుర్రు? ఇప్పటిదాకా ఎవరూ రాలా, నువ్వే వచ్చావు. పోనీ నువ్వు డ్రాప్ చేస్తావా? నేనా? ప్లీజ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడెక్కడుండాలో కూడా నాకు తెలియట్లేదు. కొంచెం మా ఊరి వరకు డ్రాప్ చేయి. ఆహరే దాందేముంది మేడం, అట్లానే కానిర్రి. మీ ఇంటి తన నేను డ్రాప్ చేస్తాను. అసలే నీకు నైట్ అయితే హెడ్ లైట్లు పనిచేయు, నువ్వెట్లా డ్రాప్ చేస్తావు? మాట ఇచ్చినాం కదరా, ఏం చేయాలా? సరే ఇది ఒకటి చేద్దాం. ఓకే మేడం. ఓ మేం సాబ్, నేనైతే ఫ్రీగా ఏ పని చెయ్యా. ఏ ఊరున్నావు నీది? పోచంపల్లి. పోచంపల్లి ఇడికెళ్ళి ఒక 70 కిలోమీటర్లు వస్తుంది. నా బండికి అయితే మైలేజ్ తక్కువ. రాను పోను ఒక 500 ఇస్తావా? సీరియస్ తీసుకుపోయి మీ ఇంటి దాన్ని ఆపుతా. 500? నైట్ అయింది కదా అని ½ మీటర్ ఎక్స్ట్రా అడుగుతలేను మేడం, పెట్రోల్ మందమే అడుగుతున్నాను. సర్లే తీసుకువెళ్ళు. అన్న ఆ పూరితో పోతా అంటున్నాను. ఆడ సినిమా హాల్ కాడ మస్తు గోల్డ్ కలెక్షన్ ఉంటది, కదంతా మిస్ అవుతుంది. పైకి నీ కళ్ళు కనిపించు, ఇల్లున్నంత అవసరమో చెప్పు. రే కళ్ళు కనిపించకపోతేంద్రా, తల్లున్నది కదా. తల్లా? ఆవిడెవరు? సోషల్ నెట్వర్క్ అండి, వీళ్ళ అమ్మ పేరు. ఊరు మొత్తం కబుర్లు చెప్తుందని వీళ్ళ అమ్మకు కూడా సోషల్ నెట్వర్క్ అని నిక్ నేమ్ పెట్టిరు. మీరు రండి. రే మ్యాప్ ఆన్ చేసిరా, బ్లూటూత్ కనెక్ట్ చేయి. ఇదిగోనా ఎక్కండి మేడం, ఎక్కండి. మేడం రండి మేడం, కూర్చోరు. కూర్చోండి. ఇదిగో ఒంటరిగా ఉన్నాను కదా అని దారిలో ఏమైనా పిచ్చి వేషాలు వేద్దామనుకుంటున్నావేమో. నా దగ్గర పెప్పర్ స్ప్రే ఉంది. అలాగే నా బ్యాగ్ లో సూదులు, పిన్నిస్లు చాలా ఉన్నాయి. ఏమైనా ఎక్స్ట్రాలు చేసావే అనుకో. తీనమ్మా బతుకు. ఇప్పటిదాకా ఏ ఆడపోరి నాతో ఇట్లా మాట్లాడలే మేడం. బూరబండ బాబ్జీ అంటే బర్రాబర్ ఉంటాడు. ఈ బాబ్జీ ఆడోళ్ళ తన కిసుంటి గలీజు పనులు ఎన్నటికీ చెయ్యడు. నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలీదుగా, అందుకే ముందు జాగ్రత్త పడతానని చెప్తున్నా. మీరైతే ఏం టెన్షన్ పడకుండా సుఖంగా కూర్చోరి, నేను తీసుకుపోతా. అన్నా జర భద్రమే. నువ్వు భద్రంగా పోరా, నా వెనక మేం సాబున్నది, నాకేం కాదు.
బాయ్ మేడం. బాయ్ అన్నా, జాగ్రత్త. అసలే రేసెకటి, చుట్టూ సమస్యకటి. మా అన్నగా పూరిని ఇంటిదాన్ని ఇడిచిపెడతాడు, లేకుంటే దావగానికి తోలుకుపోతాడు. అమ్మో. ఇంకా ఎంగేజ్ వస్తూనే ఉందమ్మా. కాసేపాకి మళ్ళీ ట్రై చేస్తాను. టైం ఎంత అవుతుంది? ఇప్పటి వరకు ఇంటికొచ్చిందేమో చూడండి. భయం ఉంటే కదా. నేనొక్క మాట మాట్లాడితే ఇల్లు మొత్తం వచ్చి నా మీద పడతారు. కానీ ఎక్కడికి పోతున్నావు, ఏం చేస్తున్నావు, ఈ జాబు దాకా ఎందుకు రాలేదు అని ఎవరన్నా అడుగుతున్నారా? ఎవ్వరూ అడగరు.